లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఆరోపణలు భారత ఎన్నికల వ్యవస్థపై, ముఖ్యంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశ్నలను లేవనెత్తాయి. కానీ ఈ ఆరోపణలు మోదీ ప్రభుత్వానికి సవాలుగా మారతాయా, లేక రాజకీయ ఎత్తుగడలా మిగిలిపోతాయా? రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలు ఒక్కసారిగా ఊడిపడలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా ఓటరు జాబితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించాయి. ఇక ఇటీవల రాహుల్ గాంధీ ఢిల్లీ, బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్లలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ ఆరోపణల్ని వివరించారు. ఒకే వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటర్ కార్డు ఉండడం, ఒకే అడ్రస్ లో ఎక్కువ మంది ఓటర్లు ఉండడం, కొంతమంది ఓటర్ల అడ్రస్లు అర్థం కాకుండా ఉండడం వంటి వాటి గురించి చెప్పారు. ఈ ఆరోపణల్ని బలపరచడానికి రాహుల్ గాంధీ కొన్ని డేటా పాయింట్లను, గణాంకాలను కూడా వెల్లడించారు. ఈ ఆరోపణలు సామాన్య ప్రజల్లో అనుమానాల్ని రేకెత్తించాయి. కానీ ఈ ఆరోపణలకు ఆధారాలు ఎంతవరకు బలంగా ఉన్నాయి అనేది ముఖ్యం. రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణల్ని తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంటూ రాహుల్ గాంధీ తన ఆరోపణల్ని అఫిడవిట్ పై సంతకం చేసి నిరూపించాలని సవాల్ చేసింది. ఒకవేళ అలా చేయకపోతే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం తన స్పందనలో ఓటరు జాబితాల గోప్యత, డేటా భద్రతను గుర్తు చేసింది. ఇలా గత కొంతకాలంగా దేశంలో ఈసీ వర్సెస్ అపోజిషన్ అన్నట్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు వస్తూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్రను ప్రారంభించారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఎన్నికల నిర్వహణ, షెడ్యూళ్లను ప్రకటించడం వంటివి కాకుండా ఇతర అంశాలపై ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆగస్టు 17న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ ఆరోపణల్ని ఖండించారు. ఎన్నికల కమిషన్ ఏ పక్షానికి వ్యతిరేకం కాదని, అన్ని రాజకీయ పక్షాలు సమానమని స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలను, అంటే ఇండియా కూటమిని ఒక తాటిపైకి తెచ్చాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, ఆప్, ఆర్జేడీ లాంటి పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. 2024 ఎన్నికల్లో ఈ కూటమి 234 సీట్లు సాధించింది. ఇక బీజేపీ ఒంటరిగా నిలిచిన 240 సీట్లకు చాలా దగ్గరగా ఉంది. ఈ కూటమి ఐక్యత చూపించడంలో విజయవంతమైంది. ఇప్పుడు ఓట్ చోరీ ఆరోపణల విషయంలో కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కానీ ఈ ఐక్యత మోదీని బలహీనపరచడానికి సరిపోతుందా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇక బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలిచినప్పటికీ జనతాదళ్ యునైటెడ్, తెలుగుదేశం పార్టీ, శివసేన, షిండే వర్గం వంటి మిత్రపక్షాల మద్దతు మోదీకి లభిస్తోంది. మోదీ వ్యక్తిగత జనాదరణ ఇప్పటికీ బలంగా ఉంది. హిందూ జాతీయవాద ఎజెండా, ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతి వంటివి బీజేపీకి ప్లస్ అవుతున్నాయి. అంతేగాక బీజేపీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల నెట్